కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ, తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు చెప్పులు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వంశీ, వెంకట్రావు వారి కారులో ఉన్న సమయంలోనే ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. యార్లగడ్డ వర్గీయులను పురుషోత్తపట్నం వైపు, వంశీ వర్గీయులను సావరగూడెం వైపు పంపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడలో వైకాపా సర్పంచ్ భర్త రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం సమీపంలో నిరీక్షిస్తున్న తెదేపా సానుభూతిపరుడిపై సర్పంచ్ భర్త కోటేశ్వరరావు దౌర్జన్యానికి దిగారు. అతనిపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు సర్పంచ్ భర్త కోటేశ్వరరావుపై తిరగబడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అది కావాలి. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో పోలీసుల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు రక్షణ లేదని తెదేపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఓం శాంతినగర్లో వైకాపా నాయకులు రాళ్ల దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడికి భయపడిన పోలీసులు చుట్టుప్రక్కల ఇళ్లలో దూరి దాక్కునే పరిస్థితి నెలకొంది. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎస్పీ సార్ ఉన్నారు. ఎస్పీ సార్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లిలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. తెదేపా శ్రేణులకు చెందిన 8 బైకులను ఏజెంట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. వైకాపా నాయకుల దాడిని తెలుగుదేశం శ్రేణులు ప్రతిఘటించారు. ప్రస్తుతం చౌటపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అందుకే నీకు ఫోన్ చేస్తాను.